హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్టీహెచ్ అప్డేట్స్. సో యాక్చువల్గా నిన్న మనకి నైట్ నుంచి సర్వర్స్ అనేది స్లోగా నడుస్తూ ఉన్నాయి అండ్ ఏదో ఒక రిజల్ట్ వస్తాయి అనుకున్నాం. బట్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయలేదు. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు నిన్న. సో ఐ హోప్ ఈరోజు 2-1-2 రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయొచ్చు అని. బికాస్ మనకి మార్నింగ్ నుంచి కూడా సర్వర్స్ అనేది స్లోగానే నడుస్తున్నాయి యాజ్ కంపేర్ టు వేరే రిజల్ట్స్. కానీ లైక్ సర్వర్స్ అనేది ఇంకా స్లోగానే ఉన్నాయి, నాట్ వెరీ ఫాస్ట్. ఐ హోప్ మేబీ ఈరోజు నైట్ వరకుల్లో మేబీ డిక్లేర్ చేస్తే చేయొచ్చు, బికాస్ ఏం రిజల్ట్స్ రాకుంటే. అండ్ సో మోస్ట్లీ 2-1-2 డిక్లేర్ అవుతాయి రిజల్ట్స్ అనేది. అండ్ 3-1-3-2 వచ్చేసి లాస్ట్ మంత్ ఎండ్ లోపు మనకి డిక్లేర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ 2-1-2-2 అండ్ 3-1-3-2. అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసి ఈ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 1st or 2nd వీక్ లోపు మనకు డిక్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి మధ్యలో హాలిడేస్ ఉన్నాయి కదా, కొన్ని హాలిడేస్. సో దానివల్ల కొంచెం కూడా లేట్ కావచ్చు. అండ్ వేరే అదర్ ఒక బీటెకే కాదు, మనకి ఎంఫార్మసీ, ఎంబీఏ ఈ రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానివల్ల కూడా కొన్ని రిజల్ట్స్ అనేది డిలే అవ్వచ్చు. అండ్ నాకు తెలుసు లైక్ పీజీ సెట్ కౌన్సిలింగ్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, బికాజ్ వాళ్ళకి అన్ని లైక్ సర్టిఫికెట్ వస్తేనే వాళ్ళకి రిజల్ట్స్ అనేది కావాలి కాబట్టి. సో కొంచెం పేషెన్స్ తోటి వెయిట్ చేయండి. అండ్ ఒక మన జేఎన్టీహెచ్లోనే ఇలా ఉంది. అండ్ వేరే అదర్ యూనివర్సిటీస్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ రిజల్ట్ డిక్లరేషన్ పీసీసీఎం అన్ని యూనివర్సిటీలో కూడా వచ్చేసినాయి. ఓన్లీ జేఎన్టీహెచ్ అకాడమిక్ ఇయర్ అనేది చాలా లేట్గా వస్తుంది. సో వాళ్ళు కూడా మ్యాక్సిమం ఈ ఆగస్ట్ లోపు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేద్దామని చూస్తున్నారు. సో కొంచెం పేషెంట్ తోటి వెయిట్ చేయండి గైస్, రిగార్డింగ్ 2-1-2-2 కానీ 3-1-3-2 కానీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కానీ. అండ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం కూడా అడుగుతున్నారు కదా. గ్రేస్ మార్క్స్ లిస్ట్ మనకి సెప్టెంబర్లో వస్తుంది. అండ్ మోస్ట్లీ సెప్టెంబర్లో డిక్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇన్ కేస్ చాలా కాలేజెస్లో యాక్సెప్ట్ చేస్తున్నారంట గ్రేస్ మార్క్స్ గురించి. సో ఇన్ కేస్ మీ కాలేజ్లో కనుక యాక్సెప్ట్ చేస్తే వితౌట్ ఎలిజిబిలిటీ లిస్ట్, యూ కెన్ అప్లై ఫర్ ద గ్రేస్ మార్క్స్. నో నీడ్ టు వరీ అబౌట్ లిస్ట్ గురించి. సో లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మీకు మీ పీసీసీఎం అని అలౌట్ చేస్తారు కాబట్టి నో నీడ్ ప్రాబ్లం. ఇన్ కేస్ మీ కాలేజ్లో కనుక యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటే మాత్రం గ్రేస్ మార్క్స్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి, అంతే. There is the update guys regarding 2-1-2-2 and 3-1-3-2 first year and grace marks eligibility list update. And thank you for watching this video. So please do like, share, subscribe to our channel. అండ్ గైస్ మనకి ఈ రిజల్ట్స్ అనేది ఈ వీక్లో 2-1-2-2 అయితే డిక్లేర్ అవుతాయి ఫిక్స్, బికాజ్ మనకి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. సో బీ పేషెంట్. ఈ వీక్ అయితే డిక్లేర్ అవుతాయి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ.